అంటే ఆత్మ సంబంధమైన సహవాసాలు ఉండవలసిన మనము దుష్ట సాంగత్యంలోకి మనం ముందు కొనసాగుతూ ఉంటాం. దుష్టులకు ఆలోచన నడుస్తూనే ఉంటాము, పాపుల మాదిగా నిలుస్తూనే ఉంటాము, అలాగే అపవాసులు కూర్చునే స్థలంలో మనం కూర్చుంటూనే ఉంటాము. కానీ వాడి నుండి విడిపించే అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు. కాబట్టి ఏం చేయండి, మనం చూసినట్లయితే సహవాసము చేసేటప్పుడు అవతల వ్యక్తులు ఎటువంటి వారు ఉన్నారో వాళ్ళని మనం పరీక్ష చేయాలని బైబిల్ చెప్తూనే ఉంది. కాబట్టి ఒక మాట చూసినట్లయితే కనుక బైబిల్లో సామెత గ్రంథములు 13వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవను. గమనిత ప్రేమ దేవుని పిల్లారా, ఈ దినాల్లో యవనస్తులేంటి వారు అనేక మంది చూసినట్లయితే వారు సహవాసము ఏమైనదో, ఎవరితో సహవాసము చేస్తున్నామో కూడా గుర్తించలేని పరిస్థితులు ఈ దినాల్లో యవనస్తులు ఉన్నారు. చూడండి, గమనించలేదు కనుక సహవాసము చేసినప్పుడు, స్నేహం చేసినప్పుడు అవతల వ్యక్తి ఎవరే ఉన్నారో కూడా తెలియకుండా వారు నడవడికలు ఆలోచన చేయకుండా